మూవీ విషయానికి వస్తే ఏ ముహూర్తాన స్టార్ట్ చేసిరో గానీ ప్రతి విషయానికి ట్రోల్స్ వస్తున్నాయి. మూవీ పోస్ట్ పోన్ కూడా అవ్వడం జరిగింది రిలీజ్ డేట్. సో దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు రిలీజ్ అవడం పోస్ట్ పోన్ అనేది చాలా ముఖ్యమైన కారణం. అదేం వేరే కారణాలు కావు. ఈ ట్రోల్స్ అన్ని ఈ ట్రోల్స్ అన్ని ఉల్ఫాలు వీటి వల్ల అంటే సినిమా భక్తి అని తీస్తున్నారు కదా. కాదమ్మా. భక్తి అని అదే చెప్తున్నా. తెలియక వాగుతూ ఉంటారు. ఒక ఫ్రేమ్ చూడలేదు, ఎవడు ఏమి చూడలేదు, ఏమి ఇచ్చిపోవడు. అది భక్తి అని చెప్పట్లేదు. ఓకే. భక్తి ఆఖరి 20 నిమిషాలే. అంతకు ముందు కథ అంతా ఏంటి, అతను ఒక నాస్తికుడు. ఓకే. అతను అసలు ఎవరు, నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడు, దేవుడు లేడనే వ్యక్తిగా ఎందుకు మసిల్లుకున్నాడు, ఆ తర్వాత నా ఆస్తికుడుగా ఎలా మారాడు, ఆస్తికుడిగా మారి ఇంత బలమైన భక్తి ఎలా అయ్యాడు, అది కథ. ఆ కథ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు చెప్పలా. శివుడు పురాణం చాలా మంది చూసి, శివపురాణం చూశారు. ఆయన కన్నడ రాజకుమార్ గారు గొప్ప సినిమా ఇచ్చారు. తమిళ శివాజీ గారు తిరుమల ఆడారు, చాలా చేశారు. చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి. అందరూ కూడా భక్తకన్నప్ప గొప్ప, అందరూ కూడా భక్తి రసం మీద తీశారు. ఇది దీంట్లో భక్తి రసం ఆఖరి పార్ట్. ఆ బిగినింగ్ అంతా అసలు మామూలు ఒక వ్యక్తి, అతను ఎక్కడ పుట్టాడు, ఏంటి, ఎలాంటి వ్యక్తి, ఏ మనస్తత్వం, అలాంటి వాడు నాస్తికుడుగా ఉన్నాడు. ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడు? ప్రతి ఒక్కడు పుట్టగా నాస్తికుడు కాదు కదా. ఏదో పరిస్థితుల ప్రభావం, జరిగిన సంఘటనల దృష్ట్యా అలా ఎలా నాస్తికుడు అయ్యాడు. అలా నాస్తికుడు అయి తిరిగిన వాడు భక్త కన్నా ఆస్తికుడు. భక్త కన్నా పాటు ముందు ఆస్తికుడు అయ్యాడు. ఆస్తికుడు అంటే భక్తి మీదకి వచ్చాడు. దేవుడే లేడు అన్నవాడు దేవుడు ఉన్నాడు అన్నాడు. ఆ దేవుడు శివుడు అన్నాడు. ఈ ప్రయాణం చూసామా, ఈ జర్నీ, ఆ కథ, ఆ సినిమా, అది ఈ జర్నీ. ఈ జర్నీలో ఆ నాస్తికుడు ఆస్తికుడు అయిన భాగం ఉంది కదా, అది ఎంత బాగా ఉంటే, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఎంత పగడబంది హిస్టారికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కొన్ని గాలిగా కూర్చొని రాసేవి కాదు. బాగా అధ్యయనం చేశారు, బాగా స్టడీ చేశారు. ఎక్కడెక్కడ నుంచో వివరాలు సేకరించారు. అతను పుట్టుపూర్వోత్తరాలు, అతను కదలిక, అతని మనుగడ అంతా, అతను ముందుకు సాగిన విధానం అన్నీ కూడా రీసెర్చ్ చేసి చేస్తారు. సో ఆ రీసెర్చ్ తర్వాత అది పగడబందిగా, ఆ పోర్షన్ పగడబందిగా బ్రహ్మాండంగా అనిపించింది అనుకో. భలే ఆస్తికుడు నాస్తికుడు ఉండడం, దాస్తికుడు ఈ మార్పుకి బలమైన సన్నివేశాలు రావడం అనుకో, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. అది ఎవడు చూడలేదు అది ఏంటని, చూడకుండా వాగేస్తూ ఉంటారు. ఈ ట్రోల్స్ అనేవాళ్ళు వీళ్ళు ఊనే దరిద్రులు, ఊనే పని పట్ల ఎక్కడ పోతాడు, వాళ్ళ వల్ల సినిమాలు ఏం కావు. పుష్ప ట్రోల్స్ చేశారు, ఏమైంది? దేవా ట్రోల్ చేశారు, ఏమైంది? ఈ ట్రోల్స్ సినిమా వాళ్ళు, సినిమా చూసేవాళ్ళు కాదమ్మా వీళ్ళు. ఈయన ఎంగిలి మెతుకులు ఊరినే ట్రోల్ చేసి దాని మీద వచ్చే వ్యూవర్షిప్ మీద వచ్చే 4 డబ్బులు తినే ఎంగిలి మెతుకులు తినే చుదర్ గ్యాంగ్ ఇది. కుషిబర్ పరాణిస్తారు వీళ్ళు. ఏదో వీళ్ళు సినిమాకి రారు, సినిమా చూడరు. సినిమా చూసే ప్రేక్షకులు వీళ్ళు. సినిమా ప్రేక్షకులు థియేటర్కి వస్తారు, థియేటర్లో చూడాలనే నిజమైన ప్రేక్షకులు సినిమా థియేటర్కే వస్తారు. థియేటర్లో కూర్చొని చూసి వాళ్ళ ఆ అనుభూతి పొందుతారు. సో వాళ్ళు సినిమా థియేటర్కి వచ్చినాక బాగుంటే బ్రహ్మాండంగా ఈ ట్రోల్స్ వాళ్ళ మనసులో ఉండే వింటారు, ఎంజాయ్ వినేసి నవ్వుకునే వాళ్ళు ఎంజాయ్ చేసి తప్పితే సినిమా థియేటర్కి వచ్చినాక థియేటర్లో సినిమా, ఆ సినిమా ఆకట్టుకుంటే అది పెద్ద హిట్, ఆకట్టుకోకపోతే ఉండదు. అది ఎంత పెద్ద హీరో చేసినా, ఎంత పెద్ద చిన్న హీరో చేసినా. పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటి? పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఫ్యామిలీ ఇష్యూసా? ఏమి కాదు, ఎన్ని పిచ్చి మాటలు. గ్రాఫిక్స్ మొన్నే 15 నిమిషాలు గ్రాఫిక్స్ అంతా చెకింగ్ చేసుకున్నారు. దాంట్లో ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, ఇంకా రావాల్సిన గ్రాఫిక్స్ కొన్ని ఉన్నాయి. సో అదేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి తప్పితే, మన రిలీజ్ డేట్ మా ఏప్రిల్ అన్నాం కదా, కనుక గ్రాఫిక్స్ సరిగ్గా ఉన్నా లేకపోయినా వచ్చిన ఏది మేనేజ్ అది చేయట్లేదు. విష్ణు మాత్రం చేసేది పర్ఫెక్ట్గా చేసి ప్రజల ముందు పెడదాం. ఏదో టైం అయిపోతుంది, రిలీజ్ డేట్ ఇచ్చేసాం కనుక ఇచ్చేసేద్దాం, పర్వాలేదు ఉన్నదా అనేది వద్దు. మనం అనుకునే పర్ఫెక్ట్గా గ్రాఫిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని పర్ఫెక్ట్గా చేసి ప్రజల ముందు పెడదాం, ప్రజలు తీర్పు చెప్తారు. అది ఆ లెక్కలో ఉన్నాడు. అందుకని పోస్ట్ పోన్ గ్రాఫిక్స్ కోసం. అయితే బయట నడుస్తున్న టాక్ ఏంటంటే మనోజ్ సినిమా కూడా వస్తుంది భైరవ. సో భైరవకి ఆ సినిమాకి ఈ సినిమా పోలికే ఉందమ్మా. అదేదో మనోజ్ దాంట్లో ఇద్దరు హీరోలు, దాంట్లో ఆ సినిమా స్థాయికి ఈ సినిమా స్థాయికి సంబంధం ఉంది. ఏమో పాన్ ఇండియా సినిమా అని చెప్పి, పాన్ ఇండియా సినిమా కట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా. టెక్నికల్గా స్టార్డమ్గా ప్రభాస్ ఉండే, అక్షయ్ కుమార్ ఉండే, ఇంతమంది మోహన్ లాల్, ఇంతమంది గొప్ప ఉన్నాక ఆ సినిమా వాళ్ళు ఊరినే చేయరు కదా. ప్రభాస్ ఊరినే
సరదాగా అలా వచ్చేళ్ళే సీన్ జనిస్తాడు ఆ ప్రభాస్ ఇమేజ్కి. కానీ ఖచ్చితంగా దాంట్లో ఆ ఉన్న 10 నిమిషాలు పవర్ఫుల్ క్యారెక్టర్. అలాగే మోహన్ లాల్. సో, ఇన్ని ఎంతమంది చేస్తా ఉంది ఈ సినిమాకి ఆటకి పోలికే ఉంది. ఓకే. మరి ఫైనల్‌గా మూవీ ఎలా ఉండబోతుందంటారు? మూవీ నా ఉద్దేశంలో కష్టేపల్లి అమ్మ. ఆ! కష్టేపల్లి బాగా కష్టపడ్డాడు. హ్మ్. బాగా రీసెర్చ్ చేశాడు. ఊరినే ఆషామాషిగా ఏదో చేసేద్దాం చేయలేదు. హ్మ్. బాగా దాని మీద నార్త్ నుంచి సౌత్ దాకా ఈ విషయంలో అనేక మందిని సంప్రదించి, అనేక అవును. మంది దగ్గర ఆహ్, ఆ విషయాలు తెలుసుకొని, ఆ హ్మ్. చరిత్ర తెలుసుకొని, హ్మ్. అనే ఇంకా చాలా పకడ్బందీగా చాలా కష్టపడి చేశాడు. సో, కష్టపల్లి భగవంతుడు ఖచ్చితంగా ఆ పిల్లాడి కష్టాన్ని ఆశీర్వదిస్తాడు అని నా నమ్మకం. హ్మ్. ఆ సినిమా ఆకట్టుకుంటే అది పెద్ద హిట్టు. ఆకట్టుకోకపోతే ఉండదు. హ్మ్. అది ఎంత పెద్ద హీరో చేసినా, ఎంత పెద్ద చిన్న హీరో చేసినా. ఓకే. చే పోస్ట్‌పోన్ చేయడానికి గల కారణం ఏంటి? పోస్ట్‌పోన్ చేయటానికి కారణం ఫ్యామిలీ ఈ ఇష్యూసా? ఏమి కాదు. హ్మ్. ఇయన్నీ పిచ్చి మాటలు. హ్మ్. గ్రాఫిక్స్. ఓకే. గ్రాఫిక్స్ వీఎఫ్ఎక్స్. మొన్నే 15 నిమిషాలు గ్రాఫిక్స్ అంతా చెకింగ్ చేసుకున్నారు. హ్మ్. దాంట్లో ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఓకే. రావాల్సిన గ్రాఫిక్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. సో, అదేదో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయాలి తప్పితే మనం హ్మ్. రిలీజ్ డేట్ ఏప్రిల్ అన్నాం కదా! హ్మ్. కనుక గ్రాఫిక్స్ సరిగ్గా ఉన్నా లేకపోయినా వచ్చిన ఏది మేనేజ్ అది హ్మ్. చేయట్లా. అయితే బయట విష్ణు నడుస్తున్న విష్ణు విష్ణు మాత్రం చేసేది పర్ఫెక్ట్‌గా చేసి ప్రజల ముందు పెడదాం. ఓకే. ఏదో టైం అయిపోతుంది. రిలీజ్ డేట్ ఇచ్చేసాం. కనుక హ్మ్. ఇచ్చేసేద్దాం పర్వాలేదు ఉన్నదా అనేది వద్దు. హ్మ్. మనం అనుకుని పర్ఫెక్ట్‌గా గ్రాఫిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నీ పర్ఫెక్ట్‌గా చేసి ప్రజల ముందు పెడదాం. హ్మ్. ప్రజలు తీర్పు చెప్తారు. అది హ్మ్. ఆ లెక్కలో ఉన్నాడు. అందుకని పోస్ట్‌పోన్ గ్రాఫిక్స్ కోసం. ఓకే. అయితే బయట నడుస్తున్న టాక్ ఏందంటే 'మనోజ్' సినిమా గూడా వస్తుంది కదా! 'భైరవ'. సో, ఆ సి 'భైరవకి' అమ్మో! ఆ సినిమాకి, ఈ సినిమాకి పోలికే ఉందమ్మా. ఓకే. అదేదో మనోజ్ దాంట్లో ఇద్దరు హీరోలు దాంట్లో ఆ సినిమా స్థాయికి, ఈ సినిమా స్థాయికి సంబంధం ఏముంది? హ్మ్. ఏమో పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా కట్టలు ఖర్చు పెట్టి హ్మ్. 200,00,00,000, 300,00,00,000 ఖర్చు పెట్టి తీసిన సినిమా. టెక్నికల్‌గా స్టార్‌డమ్‌గా ప్రభాస్ ఉండే, అవును. అక్షయ్ కుమార్ 'మోహన్ ఉండే, లాల్.' ఇంతమంది మోహన్ లాల్ హ్మ్. ఇంతమంది గొప్పోళ్ళు ఉన్నాక అవును. ఆ సినిమా వాళ్ళు ఊరినే చేయరు కదా! హ్మ్. ప్రభాస్ ఊరినే సరదాగా అలా వచ్చేళ్ళే సీన్ జనిస్తాడు ఆ ప్రభాస్ ఇమేజ్‌కి. అవునవును. కానీ ఖచ్చితంగా దాంట్లో ఆ ఉన్న 10 నిమిషాలు పవర్‌ఫుల్ క్యారెక్టర్. హ్మ్. హ్మ్. అలాగే మోహన్ లాల్. సో, హ్మ్. ఇన్ని క ఎంతమంది చేస్తా ఉంది ఈ సినిమాకి ఆటకి పోలికే ఉంది. ఓకే. మరి ఫైనల్‌గా మూవీ ఎలా ఉండబోతుందంటారు? మూవీ నా ఉద్దేశంలో కష్టేపల్లి అమ్మ. ఆ! కష్టేపల్లి బాగా కష్టపడ్డాడు. హ్మ్. బాగా రీసెర్చ్ చేశాడు. ఊరినే ఆషామాషిగా ఏదో చేసేద్దాం చేయలేదు. హ్మ్. బాగా దాని మీద నార్త్ నుంచి సౌత్ దాకా ఈ విషయంలో అనేక మందిని సంప్రదించి, అనేక అవును. మంది దగ్గర ఆహ్, ఆ విషయాలు తెలుసుకొని, ఆ హ్మ్. చరిత్ర తెలుసుకొని, హ్మ్. ఇంకా చాలా పకడ్బందీగా చాలా కష్టపడి చేశాడు. సో, కష్టపల్లి భగవంతుడు ఖచ్చితంగా ఆ పిల్లాడి కష్టాన్ని ఆశీర్వదిస్తాడు అని నా నమ్మకం.